ఇవాళ తెలంగాణ బిడ్డ పాపం చచ్చిపోతే అన్యాయంగా ఆమె చచ్చిపోతే అక్కడ చచ్చిపోయిందని పోలీసు వాళ్ళు చెప్పినా కూడా అయినకుండా ఆ సినిమా అట్లనే చూసుకుంటా షో చేసి ఇవాళ ఆ చావుకు కారణమేంటి, ఆ అమ్మాయి చావుకు కారణమేంటి, తర్వాత వాళ్ళ కొడుకు కోమాలో ఉన్నాడు. అయినా సరే వాళ్ళకి పట్టింపు ఉండేది. ఇప్పటికీ 14 రోజులు అయిందో దగ్గర 14 రోజుల వరకు కూడా ఒక పైసలు ఇవ్వకుండా నిన్న కాకపోయినా మన పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళు పోయి లొల్లి చేస్తే వాళ్ళు రాళ్ళు వేస్తే ఇంటి మీద రాళ్ళు వేస్తే ఇవాళ దిగొచ్చి 50 లక్షల వరకు ఏదో ప్రకటించినట్టున్నారు అన్నా. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అంటే ఇవాళ మేము మా వాళ్ళు మళ్ళా తిరిగి మీ మీద యుద్ధం చేస్తే తప్ప మీ మీద రాలేస్తే తప్ప మాకు న్యాయం జరిగే పరిస్థితి ఇక్కడ తెలంగాణ లేదు. అందుకే అవుట్ రైట్ గా తెలంగాణ ఇవాళ మొత్తం సినిమా రంగం అంతా కూడా యుద్ధం ప్రకటించే వాకా చూసుకోవద్దని, తెలంగాణ సినిమా రంగం ఎట్లా ఉందో తెలుసు కదా. ఉస్మానియా కేంద్రంగా సాగిన మరో ఉద్యమానికి పిలిపిస్తాం. మేము ఓయూ జేఏసీ విద్యార్థులు చేసిన దాన్ని సమర్థిస్తున్నాం. వాళ్ళందరూ అయిపోయేదాకా యుద్ధం ఆగదు. వీళ్ళందరూ ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వైజాగ్ తరలి వెళ్లేదాకా ఉస్మానియా విద్యార్థులు ఎట్లయితే చేశారో అట్లాంటిది మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థులు అంతా చేస్తారు. పిలిపిస్తాం, మేమే పిలిపిస్తాం. ఓ ప్రొఫెసర్ గా తెలంగాణ ఉద్యమకారునిగా మేమే పిలిపిస్తాం. మీరు వైజాగ్ మీ మొత్తం తట్టాబుట్ట చదువుకొని, ఇప్పుడు సంక్రాంతి రాబోతున్నది, మీరు తట్టాబుట్ట చదువుకొని వెళ్ళి అక్కడే సెటిల్ కావాలి. అంతేగాని ఇంకా దోపిడీ చేయడానికి మీకు అధికారం లేదు. లాజికల్ గా, లీగల్ గా ఆల్రెడీ అక్కడ మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేశారు. అక్కడ మీరు ఎందుకు పోతున్నారు అక్కడికి? ఎందుకు ఇక్కడే మమ్మల్ని దోపిడీ చేస్తున్నారు, మమ్మల్ని అణిచి చేస్తున్నారు, మాకు అవకాశాలు రాకుండా చేస్తున్నారు. అయినా 10 ఏళ్లే కదా ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తర్వాత మీకేం హక్కు ఉంది ఇక్కడ? 10 ఏళ్ల తర్వాత మీకున్న హక్కు ఏంటంటున్నా నేను. మీకు ఎలాంటి హక్కు లేకపోయినా ఇక్కడ మా అనే పేరు మీద, అంటే ఇవాళ తెలుగు అనే పదం పేరు మీద, తెలుగు అవసరం లేదు మాకు తెలంగాణే కావాలి. అర్థమైందా? 15% మీకు వాటా ఇస్తాం. ఆంధ్ర ఒకటే కాదు, మొత్తం దక్షిణాదికి 15% వాటా ఇస్తాం. 85% వాటాలో సినిమా రంగంలో మాకే రావాలి. అది సినిమా హీరోల నిర్మాతల, లేకపోతే ఇంకా ఏది చిన్న కార్మికుల నుండి మొదలుకుంటే 24 క్రాఫ్ట్స్ 85% వాటా మాకే ఉండాలి. మీ స్టూడియోలంతా అక్కడ పెట్టుకోపోండి వైజాగ్ లా. మాకు మా ప్రభుత్వానికి స్వాధీనం చేయండి, లేదా మాకు లీజుకి ఇవ్వండి. మా తెలంగాణ డైరెక్టర్లకు లీజుకి ఇవ్వండి, మా మ్యూజిషియన్స్ లీజుకి ఇవ్వండి, మా తెలంగాణ సినిమా హీరోలకు లీజుకి ఇవ్వండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.